హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము బిసి బేళే బాత్ చేసుకునేది ఎలా అని చూసేద్దాం రండి. దాని జతలకి కార బూందీ కాంబినేషన్ అండి. వేడి వేడి ఈ పక్క అంతా బెంగళూరులో మంచిగా చేసుకుంటారు. ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. బఠానీ, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. నా దగ్గర మట్టు ఈరోజు బీన్స్, క్యారెట్, అన్నిటికి ఆనియన్, టమాటో, రైస్ లేకి బ్యాల్ వేసి నానబెట్టి ఉండాను. శనగిత్తనాలని నానబెట్టుకొని ఉండాను. ప్యాన్ పెట్టేసినాను. ప్యాన్ పెట్టిన తర్వాత ఆవాలు, ఒట్టిమిరపకాయలు, ఆ తర్వాత కరేపాకు వేసి మంచిగా చిటపటలాడినాక ఆనియన్స్. దీంట్లో సీక్రెట్ ఏమంటే ఆనియన్ మంచిగా రెడ్గా ఫ్రై కాకూడదు. ఒక రకంగా దోరగా అయిన తర్వాత టమాటాలు కూడా వేసేస్తున్నాను. టమాటాలు మంచిగా మగ్గిపోయిన తర్వాత వెజిటేబుల్స్ కూడా వేసేస్తున్నాను. వెజిటేబుల్స్ కూడా మంచిగా నీళ్ళంతా ఇవాపరేట్ అయిపోయినాక మా మమ్మీ చేసిండే చిల్లీ పౌడరు, మా ధనియా పౌడరు, అది మంచి గరం మసాలా టేస్ట్ ఇస్తుంది. దాని జతలోకి పసుపు, ఉప్పు వేసేసి మంచిగా కలుపుకోవాలి. మమ్మీ ఆల్ టైప్ ఆఫ్ స్పైసెస్ వేసిందండి. నాకు అంత ఐడియా లేదు. ఈసారి బ్యాళ్ళు, మళ్ళా బీము, మళ్ళీ శనగిత్తనాలు నానబెట్టుకుంటే శనగిత్తనాలు వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ బియ్యం వేసిండేదండి. నేను 6 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నా. బిసిబేళే బాత్ వాటరీ ఉండాలండి, అందువల్ల చేస్తుండేది. దీన్ని నేను 2 విజిల్ రాణిస్తున్నాను. 2 విజిల్ రాణించినాక ఇద్దండి మా బిసిబేళే బాత్ రెడీ అయిపోయేసింది. జీన్ జతలకి కారా బూందీ కాంబినేషన్. థ్యాంక్ యూ. బై ఫర్ వాచింగ్.